ఒకనాడు నల్ల బంగారు సిరుల నిలయంగా వాసికెక్కిన కొత్తగూడెం పట్టణం ఈనాడు కళలు బంగారు సర్వకళా ప్రదర్శన కేంద్రంగా రూపుదాల్చడం వెనుక 2 దశాబ్దాల డాక్టర్ గారి కృషి దాగి ఉంది. మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే సహచరులతో కలిసి నాటకాలు రాసిన, కళల పుట్టినిల్లైన తెనాలిలో చిన్ననాడు ఆడి పాడిన, కారణాలేవైనా వృత్తి ఏదైనా కళాహృదయం నిత్య చైతన్యశీలమై ఉండి బహిర్గతం కావడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వైద్య రంగానికి కళా సాంస్కృతిక రాజకీయ రంగాలకు మధ్య ఎడతగని అనుబంధం ఈనాటిది కాదు. డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కొమ్మూరు వేణుగోపాలరావులు నవలలు కథలు రాసిన, డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్లు చలనచిత్ర నటులుగా రాణించిన, డాక్టర్ కాసినేని సదాశివరావు, డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు సామాజిక రాజకీయ సేవలకు పూనుకున్నా, ఇప్పుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు వంటి వారు సాహిత్య సాంస్కృతిక కళా వారసత్వ సంపదకు రక్షణగా నిలిచిన అందరి అంతఃసూత్రం ఒక్కటే, అది సమాజం పట్ల వ్యక్తులుగా వారి వారి బాధ్యతలను విస్మరించకపోవటమే. 1991వ సంవత్సరం భారతదేశ రాజకీయాలు ప్రత్యేకత సంతరించుకున్న సందర్భం. ఫలితంగా ప్రగతి పేరుతో వచ్చిన పెను మార్పులు అందుకోరాని వేగంతో జాతి జనులను గందరగోళంలోకి నెట్టివేశాయి. భారతీయ ఆత్మగా భావించే సంస్కృతి సాంప్రదాయాలు, జాతీయత, నైతికత, మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మానవీయత మేడిపండు చందంగా అయ్యాయి. భావి భారత పౌరులైన బాలబాలికలు మార్కుల మర యంత్రాలుగా మారటం మొదలయ్యింది. ఒక వరమై మధుర జ్ఞాపకంగా మిగిలాల్సిన బాల్యం శాపమై ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల జైళ్లలో మగ్గసాగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు తమకు తెలియకుండానే సమిధులై చిన్నారుల సృజనా శక్తులను, అంతర్గత ప్రతిభా పాఠవాలకు, బహుముఖ ప్రజ్ఞలకు సమాధులు కట్టడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిమగ్నమైన డాక్టర్ రమేష్ బాబు అడపాదడపా కొత్తగూడెం క్లబ్ సభ్యునిగా కళా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా 1991లో జరిగిన కొత్తగూడెం క్లబ్ ఎన్నికలు కార్యదర్శిగా డాక్టర్ రమేష్ బాబుని గెలిపించి దిశానిర్దేశం చేశాయి. ఆనాడు ఆయన ముందు ప్రధానంగా ఉన్న అంశాలు 2. 1 క్లబ్లు అంటే ప్రజల్లో ఉన్న దురభిప్రాయం తొలగించడం. 2 ఎవరూ పెద్దగా పట్టించుకోని బాలలను సృజనాత్మక కళా సాహిత్య సాంస్కృతిక వారసులుగా తీర్చిదిద్దటం. అందుకే మొదటిగా కొత్తగూడెం పట్టణంలోని పాఠశాల పిల్లలపై దృష్టి నిలిపి పట్టణ స్థాయిలో 4 అంశాలతో 150 మంది పిల్లలతో సాంస్కృతిక ఉత్సవ పోటీలు నిర్వహించారు డాక్టర్ గారు. వారిచ్చిన ఉత్సాహంతో మరో 2 ఏళ్లకు మండల స్థాయికి, మరో 2 ఏళ్లకు జిల్లా స్థాయికి ఎదిగాయి. కార్యక్రమాలు 8 అంశాలతో 2 రోజులు కొనసాగిన ఉత్సవాలు క్రమంగా పక్క జిల్లాల పాఠశాలల యాజమాన్యాల అభ్యర్థన మేరకు 3 రోజులకు విస్తరించి రాష్ట్ర స్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలుగా బాలోత్సవ్ పేరుతో ప్రకటించబడ్డాయి. 1000 మైళ్ల దూరమైన ఒక్క అడుగుతోనే మొదలైందన్నట్లు, సింధువుని చేరి బిందువు కూడా సింధువైనట్లు చిన్నారుల మేధో సాంస్కృతిక విలసనం 23 జిల్లాలు దాటి 15,000 సంఖ్యను అధిగమించి కర్ణాటక, చెన్నై, పూనా వంటి సరిహద్దు రాష్ట్రాలకు చేరువ కావడం అతిశయోక్తి కాని అది వాస్తవం. ఈ సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే పిల్లలకు ప్రవేశం ఉచితం. ఎటువంటి ఎంట్రీ ఫీజులు ఉండవు. ఎంతమంది వచ్చినా ఉచిత వసతి, భోజన సౌకర్యాలు సమకూర్చబడతాయి. బాలలే అతిథులుగా, కార్యక్రమ వ్యాఖ్యాతలుగా ప్రధాన పాత్ర పోషించడం కొత్తగూడెం బాలోత్సవ్ ప్రత్యేకత. అంతర పాఠశాలల సాంస్కృతికోత్సవాలకి రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన పెద్దలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు
మాకు అత్యంత ప్రీతిపాత్రులైన బాలబాలికలకు, పిల్లల్ని ప్రేమించే వారందరికీ ఇక్కడికి వచ్చారు. వారందరికీ నేను నా తరఫున, మా కొత్తగూడెం క్లబ్ సభ్యుల తరఫున, మా కొత్తగూడెం పాలవంచ పట్టణ ప్రజల తరఫున మీ అందరికీ సాధారణంగా మా గుండె తలుపులు తెరిచి స్వాగతం పలుకుతున్నాము. ముందుగా ఒక మాట, మా కొత్తగూడెం వాసుల మా ఒంట్లో గుండె పెద్దది, హృదయం చాలా విశాలమైనది. కానీ మా ఊరు చిన్నది, మా ఇల్లు చిన్నవి, మా గదులు చిన్నవి. ఇక్కడికి వచ్చిన అతిథులు ఎలాంటి అసౌకర్యాలకి వసతి దృష్ట్యా గురైన మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుతున్నాం. మా మనసును చూసి మీరు ఇక్కడికి వచ్చారు, పిల్లల్ని చూసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎలాంటి అసౌకర్యాలకు గురైనా కూడా ఒక్క మాట గుర్తుంచుకోండి, మా ఇంట్లో గదులు చిన్నైనా మా ఒంట్లో హృదయాలు పెద్దవి. అదొక్కటి గుర్తిస్తే మేమందరం మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు. ఈ బాలోత్సవ కార్యక్రమానికి సృష్టికర్త డాక్టర్ వాసిరెడ్డి రమేష్ గారు, అలాగే ఈ బాలోత్సవం మనకి ఇచ్చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, వీళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు. ప్రతిరోజు 5 నుండి 10 వేదికలపై 36 కేటగిరీలలో 22 అంశాలపై నిరంతరాయంగా ప్రదర్శనలు నిర్వహించబడుతూనే ఉంటాయి. 3 ఏళ్ల చిన్నారి నుండి 17 ఏళ్ల యువకుడి దాకా ఎవరైనా పాఠశాలలో చదివేవారు ఉత్సవాలలో పాల్గొంటారు. బహుమతుల కోసం కాక తాము నేర్చిన, తమకు తెలిసిన, ఇష్టమున్న అంశాలను ప్రదర్శించడమే ముఖ్యంగా భావిస్తారు అందరూ. కులమతాలు, వర్గభేదాలు, తారతమ్యాలు, భాషలు, యాసలు, ప్రాంతీయతలు ఏవి ఇక్కడ అడ్డురావు. ఒక్క పోలీసు కూడా లేకుండా 2 దశాబ్దాలుగా అత్యంత క్రమశిక్షణతో ప్రశాంతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ సాంస్కృతిక కళా యజ్ఞానికి ప్రధాన ఆధ్వర్యుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు. వారి సారథ్యంలో పట్టణంలోనూ ఇతర ప్రాంతాల నుండి ఎందరో పెద్దలు ఆర్థిక సహకారాలు అందించి ఆశీర్వదిస్తారు. వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులు, వాణిజ్యవేత్తలు, ఇతర ఉద్యోగ వర్గాల వారు అందరూ స్వచ్ఛందంగా తమ సేవలు అందించడంలో డాక్టర్ రమేష్ బాబు గారి సౌజన్యమే కారణం. రాష్ట్రంలో పేరు పొందిన కవులు, కథా రచయితలు, దర్శకులు, నాట్యకారులు, చిత్రకారులు, గాయకులు, వాద్య సంగీతకారులు న్యాయమూర్తులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడకు వచ్చి తమ విలువైన సూచనలు, సలహాలు అందచేయటమే కాక చిన్నారులతో మమేకమై పరవశిస్తారు. ఈ ఉత్సవాలకు చిన్నారులను ఆశీర్వదించడానికి, బహుమతులు పంచటానికి శాసనసభ్యులు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, కులపతులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు వంటి ఎందరో పెద్దలు అతిథులుగా రావడం తమ అదృష్టంగా భావిస్తారు. ప్రకృతిలో జ్ఞానవంత దాగి ఉంటే తరగతి గదిలలో పిల్లల్ని బంధించడం నేరవైద్దనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ 4 ప్రేమలు మీ పిల్లలకు ఇవ్వండి, ఆ విధంగా పెంచండి, మీరు చల్లగుంటారు, సమాజం చల్లగుంటది, సర్వే జన సుఖినో భవంతు, అందరం మంచుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రశ్నించడం నేర్పకపోతే రేపు సమాజంలో కూడా పిల్లలు ప్రశ్నించరు. ఒక ప్రశ్నించని సమాజాన్ని తయారు చేయాలంటే క్లాస్ రూమ్ లో ప్రశ్నలు తొక్కి పెడుతున్నాము. అక్కడికి వచ్చిన పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడికి కొంచెం స్వేచ్ఛ దొరికి తల్లితోనో తండ్రితోనో గడుపుదామంటే తండ్రికి లెక్కలు చూసుకోవడంతోనే సరిపోతుంది, తల్లి మొగిలి రేకుల్లో బిజీ, కుడిగుండాల్లో బిజీ. దీనికి మేము చాలా ఉడతాభక్తిగా కొంత సహాయం సింగరేణి తరఫున చేసినా అది
సహాయం అనుకోవటం లేదు, అది మా బాధ్యత అనుకున్నాము. అది దీంట్లో ఇంత బృహత్తర కార్యక్రమంలో, ఇంత మంచి కార్యక్రమంలో పంచుకోవటం ఒక అదృష్టం అనుకున్నాం. పిల్లలు ఇందాక రాశిను ప్రదర్శించిన కొన్ని బృందాల పిల్లల్ని చూసినప్పుడు భవిష్యత్తు మీద చాలా ఆశ కలిగింది. ఇక్కడ రమేష్ బాబు గారు కానీ, బాలోత్సవ నిర్వాహకులు కానీ, కొత్తగూడెం క్లబ్ కానీ పిల్లల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ ఇంతమంది పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే జీవితం పట్ల, సమాజం పట్ల విరక్తి భావంతో, వ్యతిరేక భావంతో, నిస్పృహతో, నిరాశతో ఇది ఇంతే ఎప్పటికీ మారదు అనుకుని ఒక రకమైన అనారోగ్యతకు లోనైన పెద్దవాళ్ళు ఈ పిల్లలు చూస్తే భవిష్యత్తు పట్ల కొంత ఆశ పెంచుకుంటారు. ఇది తనివినేలా చూస్తే తప్ప చెప్తే కానీ వింటే కానీ తనివి తీరదు. అటువంటి బాలోత్సవ్ కొత్తగూడెం పట్టణంలో ఇంత నిర్విఘ్నంగా, ఇంత ఉత్సాహభరితంగా, ఇంత పెద్ద ఎత్తున 13,000 మంది పార్టిసిపెంట్ వచ్చేటటువంటి పరిస్థితికి రమేష్ గారి యొక్క ఓర్పు, శక్తి, సామర్థ్యం, ఆయన కమిట్మెంట్, పట్టుదల ఈ యొక్క ఉత్సవానికి వెన్నుముకగా ఉండి 19 సంవత్సరాలుగా రాష్ట్రంలో పెద్ద ఫంక్షన్గా, పిల్లల పండగగా జరుగుతున్నటువంటి బాలోత్సవాన్ని అభినందించడానికి వారికి, వారి టీంకి జిల్లావాసిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మట్టి నుండి మాణిక్యాలు వెలికి తీసే ఒక బృహత్తరమైన, మహత్తరమైన కార్యక్రమం నిర్వహించబడుతుందని చాలా కొద్ది మందికి తెలిసినటువంటి విషయం. ఈ యాంత్రిక యుగం పిల్లలకి శాపంగా మారుతున్నటువంటి నేపథ్యంలో, ప్రగతి ఉక్కుపాదం కింద బాల్యం నలిగిపోతున్నటువంటి నేపథ్యంలో బాలబాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ వారికి మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన భాష, మన కళల పట్ల వారిలో అవగాహన పెంపొందించాలి అనేటువంటి ఒక చక్కటి ఆశయంతో ఒక చిన్న విత్తుగా 19 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ బాలోత్సవం ఈనాడు 13,000 మంది పిల్లలు, వారితోటి ఇంతమంది తల్లిదండ్రులు వచ్చి పాల్గొనడం అన్నది ఇది చాలా అభినందనీయంగా నేను భావిస్తున్నాను. చదువుల భారానికి దూరంగా, మార్కుల భయానికి దూరంగా పిల్లల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను వెలికి తీసే ఒక చక్కటి అవకాశాన్ని పిల్లలకి అందించినటువంటి డాక్టర్ రమేష్ గారిని నేను ప్రత్యేకించి సభాముఖంగా అభినందిస్తున్నాను. బాలల్లో ఉన్న సృజనాత్మక శక్తుల్ని వెలికి తీయటానికి బాలోత్సవ్ ఎంతగా దోహదపడుతుందో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక పెద్ద ఆయన అన్నాడు, చేపలాగా సముద్రంలో ఈదుతున్నాడు కానీ మనిషిలాగా భూప్రపంచంలో నడయాడతలేదు అని చెప్పి. మనిషిలాగా నడయాడటం ఎలాగా అన్నది నేర్పేదే ఈ బాలోత్సవం అని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తున్నాం. మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది, మానవుణ్ణి మానవతావాదిగా రూపొందించేదానికి పునాదులు ఈ బాలోత్సవంలో కొత్తగూడెంలో పడటం అభినందనీయ విషయం. ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని 22 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న బాలోత్సవ్ సారథి, కళా సాంస్కృతిక సాహిత్య వారధి డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు బాలోత్సవానికి చిరునామాగా నిలిచారు. డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక ప్రముఖ శస్త్రవైద్యునిగా కంటే ఆంధ్రదేశానికి అభిమాన పాత్రుడైన సాహిత్య సాంస్కృతిక కళా వారధిగా, సాంప్రదాయ కళా రూపాల పరిరక్షణ సారథిగా, బాలబాలికల గుండెలలో గూడు కట్టుకున్న అభినవ చాచా నెహ్రూగా స్థానం సంపాదించుకున్నారు. పిల్లల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను వెలికితీసి తెలుగు సంస్కృతి సంప్రదాయ వారసత్వాన్ని భావితరాలకు అందించే సంకల్పంతో 1991లో
చిన్న నీటి చెలమగా 4 అంశాలతో ప్రారంభమై జిల్లా స్థాయిని దాటి 2000 నాటికి రాష్ట్ర స్థాయి సాంస్కృతికోత్సవంగా స్థిరపడి బాలోత్సవ్ పేరుతో 23 జిల్లాల నుండి వేలాది మంది బాలబాలికల కలల సాకార సాంస్కృతిక సాహిత్య వేదికగా నిలిపిన కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో 3 రోజుల పాటు పిల్లలను సకల కళాప్రపూర్ణులుగా తీర్చిదిద్దే పనిలో నిరంతరం శ్రమిస్తున్నారు. పిల్లలకు మంచి బాల్యం అందిస్తే దేశ భవిష్యత్తు భద్రంగా మరింత ఉజ్వలంగా ఉంటుందని నమ్మి అందుకోసం లక్షలాది రూపాయలను స్వయంగానూ మిత్రుల సహకారంతోనూ ఖర్చు చేస్తూ కళా సరస్వతికి హారతి పడుతున్నారు డాక్టర్ గారు. వృత్తి వైద్యమైన మానసిక ప్రవృత్తి కళా సాంస్కృతిక వైవిధ్యంతో నిండి ఉండడం వల్ల మాతృదేవిని, మాతృభాషను, మాతృభూమిని మర్చిపోతే ఆ జాతికి ఉనికే లేదని విశ్వసించిన కళాశీలి డాక్టర్ గారు. అందుకే 22 సంవత్సరాలుగా అక్షరాలు నేర్చిన పిల్లల్లో కళాత్మక సంప్రదాయక విలువలెన్ని నిండి ఉన్నాయో సాంస్కృతిక సాహిత్య కళారూపాల ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు మంచి పాటల మీద మక్కువ పెంచి పోటీలు పెట్టి ఆర్కెస్ట్రాతో శిక్షణ ఇప్పించి మా ఈ పాడుతా తీయగా వంటి ఎన్నో కార్యక్రమాలకు తర్ఫీదునిచ్చి పంపిస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు. వాసిరెడ్డి రమేష్ బాబు గారు నమస్కారం, ధన్యవాదాలు. మీరు ఎక్కడున్నా పిల్లలను మీరు తర్ఫీదు చేయాలని మీ వృత్తిలో నుంచి కాస్త కాలాన్ని తీసుకుని అహరహం ఆ ఉద్దేశంతో శ్రమిస్తున్న మీకు శతథా నమస్కరిస్తున్నాం సార్. మా వేదిక అంతా కూడా నమస్కరిస్తాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు.